జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus మన Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. We are very happy to come to your home with Jivaharam జీవాహారం program. కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం మరొకసారి మాకు చాలా సంతోషంగా ఉంది. Are you receiving the power in God's word? దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మీరు పొందుకుంటున్నారా? How powerful God's word is. దేవుని వాక్యం ఎంత గొప్ప శక్తి గలది If ప్రియులారా. you love God, you will love His word. చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తాం. Because you cannot separate God from word. ఎందుకంటే వాక్యాన్ని దేవుణ్ణి మనం వేరు చేయలేం. If you love God, make word part of your life. దేవుని ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని మీ జీవితంలో ఒక భాగంగా మీరు కలిగి ఉండండి. Jivaharam means bread of life. Word is giving you life. జీవాహారం అంటే మరి ఈ వాక్యము మీకు జీవాన్ని కలుగజేస్తుంది అని అర్థం. So God's word has creative power. That's we have been seeing that. చూడండి, దేవుని వాక్యము సృజనాత్మకమైన శక్తి కలిగింది అన్న వాక్యాలు మనం వింటున్నాం. God created the animals and birds and plants and sea creatures, birds in the air, everything by His word. దేవుడు తన నోటి మాట చేత మరి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని, పక్షులను, చెట్లను, మరి జలచరములను వీటన్నిటిని కూడా ఆయన సృష్టించాడు మాట చేత. If you missed the last episodes, go to YouTube and type Teresa Paul. గత ఎపిసోడ్ లో ఒకవేళ మీరు మిస్ అయ్యావి, మీరు చూడకుండా ఉన్నట్లయితే యూట్యూబ్ కి వెళ్ళి తెరిసా పాల్ అని టైప్ చేయండి. Today I want to speak to you about the creation of man. ఈరోజు మనిషి యొక్క సృష్టి విధానాన్ని మనం చూడబోతున్నాం. Look at the man. మనిషిని ఒకసారి చూడండి. And David says in Psalm 139 verse 14. 139వ కీర్తన 14వ వచనంలో దావీదు అంటాడు కదా, I thank and praise you, God, for I am wonderfully and fearfully made. Marvelous are your works, and my soul knows very well. నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. You know how costly you are? నీవెంత విలువైన వ్యక్తివో, ఎంత కాస్ట్లీయో తెలుసా? If you sell your heart or liver or kidneys or something,
how much money, so transplantation and all, how much it costs. చూడండి, గుండె మార్పిడో లేకపోతే ఈ యొక్క లివర్ మార్పిడో లేకపోతే ఇంకా కిడ్నీ మార్పిడి చేసి అవి ఇతరులకు పెట్టాల్సి వస్తే ఎన్ని లక్షల రూపాయలు అవసరమవుతుందో తెలుసా? So you are very costly person. కనుక నువ్వు చాలా విలువైన వ్యక్తివి, నువ్వు చాలా కాస్ట్లీ, గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో. So man and woman were not created by God's word. చూడండి, ఈ మాట గమనించాలి. స్త్రీ గాని పురుషుడు గాని మాట చేత సృష్టించలేదు దేవుడు. But when to create man, he had to come down. Holy Trinity has to come down. చూడండి, మనిషిని సృష్టించవలసి వచ్చినప్పుడు త్రియేక దేవుడు దిగి వచ్చాడండి. ఆయన క్రిందికి దిగి వచ్చాడు. Genesis chapter 1, 26, 27 we'll read. ఆదికాండం 1:26-27 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపల మీదను ఆకాశ పక్షుల పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. See, God created everything by his word and kept the seed in the the fruits or vegetable or whatever it is in order to continue the posterity. ఈ అద్భుతమైన విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు సృష్టిలో సృష్టించిన సమస్తం, అవి చెట్లు కానీ జలచరములు కానీ ఆకాశ పక్షులు కానీ ఇవన్నిటిలో కూడా మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి కొరకైన ఒక విత్తనాన్ని వాటిలో లేక వారిలో పెట్టి సృష్టించాడు. Yeah, everything has a seed in it so that it will continue the posterity. God is not going to create again and again. ఈ మాట గమనించాలి. అదేమిటంటే దేవుడు ఒకసారి సృష్టించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సృష్టించడు. ఆ సృష్టే పునరుత్పత్తి చేయడానికి కొరకైన సామర్థ్యం కలిగి దేవుడు సృష్టించాడు. So even in man, God has kept a seed to continue the posterity. చూడండి, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కూడా మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి కొరకైన సామర్థ్యంతో మనిషిని దేవుడు కలిగజేశాడు. So you read just now, let us make man and give them rule over, give authority over all the creatures and all the things. చూడండి, ఇందాక మనం చదివిన 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయిద్దాం అనుకొని వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలడానికి కొరకైన అధికారంతో చేశాడు. Amen. Amen. So God has created man in order to rule over everything that he created. దేవుడు ముందే తను సృష్టించిన సమస్తమైన వాటిని ఏలడానికి, వాటి మీద ఆధిపత్యం కలిగి ఉండడానికి కొరకు దేవుడు మనిషిని సృష్టించాడు. God came, let us make man, Father, Son and Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారు అనుకున్నారు, మనము వెళ్ళి నరుని మన కొరకు చేద్దాం అనుకున్నారు. It was easy to create everything in the world. He just said word, let there be light, let there be animals. వెలుగు కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, జంతువులు కలుగును గాక, పక్షులు కలుగును గాక, ఇక ఈ సముద్రములు కలుగును గాక అని మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. అది గొప్ప విషయమే. మరి దానికంటే గొప్ప విషయం ఇక్కడ మనం చూడాలి. See how God loves a man, loves a woman, that he had to come down and create him in his own image. ఈరోజు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నరులుగా లేక మనుషులుగా మన పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రేమ శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఆయన మనల్ని చేయడానికి కొరకు సిద్ధపడ్డాడు. He had to take some mud from the earth and make a statue. ఆయన భూమి మీదకి కిందికి వచ్చి ఆయన వంగి నేల మీద నుంచి కొంచెం మట్టి తీసుకొని మరి తయారు చేయడం మొదలు So పెట్టాడు. Adam stood like a statue. ఒక విగ్రహం లాగా, అంటే ఒక చేతి పని లాగా చేశాడనమాట. So see now he has no life. జీవం లేదు, ఆయన కుట్టికి బొమ్మ మాత్రమే ఉంది. Hand cannot move and leg cannot move and అవన్నీ ఉన్నాయి కానీ ఏం కదలవు, కళ్ళు తెరవవు, కళ్ళు చూడవు, నోరు తెరవదు, మాట్లాడదు, చేతులు కదలవు, కాళ్ళు కదలవు. So what did God do? దేవుడు అప్పుడు ఏం చేశాడు? He breathed his breath into nostrils. తన జీవవాయువును వాడి నాసిక రంధ్రములలో దేవుడు ఊదాడు. And then immediately the heart started beating, lub dub, lub dub. వెంటనే జీవవాయువు ఎప్పుడైతే ఊదాడో ఆ మనిషి గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం మొదలుపెట్టింది. Then his lungs started functioning, all the breath, you just check your lungs, your breathing. ఊపిరి రావడం మొదలుపెట్టింది. ఊపిరి వచ్చిన వెంటనే అలా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు. So God's breath is in your lungs. వింటున్నారా? నీ యొక్క ఊపిరితిత్తుల్లో దేవుని ఊపిరి ఉంది. Say, Lord, your breath is in my lungs. ప్రభువా, నీ ఊపిరి నా ఊపిరితిత్తుల్లో పెట్టినందుకు
నీకు వందనాలు Thank you, Lord, I am breathing, I am alive. నేను సజీవంగా ఉన్నాను, జీవంతో ఊపిరి Every పీల్చుకుంటున్నాను. day you have to get up and thank God that a new day you are given, Lord. ప్రతిదినం కూడా లేచిన వెంటనే ప్రభువా నాకు ఒక నూతన దినాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు వందనాలు అని Thank you చెప్పాలి. for the gift of life. జీవం అనే ఒక నూతన బహుమానం నాకు ఇచ్చావు. Because how many people, had silent attack, heart attack and died. చూడండి, అలాగే పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు ప్రతిరోజు. This is the day the Lord has made. I'll rejoice and be glad in it, you have to sing. ప్రతిరోజు జీవంతో నీవు బ్రతికి లేచావంటే ప్రభా ఇది నీవు నా కొరకు చేసిన నూతన దినం, దీన్ని బట్టి నేను ఆనందిస్తా అని దేవుని స్తుతించు. So when God breathed the breath, every organ started functioning. చూడండి, తన ఊపిరి ఆయన జీవవాయువుగా ఊదినప్పుడు ప్రతి అవయవం కూడా పనిచేయడం మొదలు పెట్టాడు. Adam's eyes opened, he started seeing. ఆదాము కళ్ళు తెరిచి చూడడం మొదలు పెట్టాడు. His ears opened, he could hear. చెవులు తెరవబడ్డాయి, ఆయన వినడం మొదలు His పెట్టాడు. brain started functioning. ఆయన యొక్క మెదడు పనిచేయడం మొదలు No పెట్టింది. animal has reasoning power. చూడండి, ఆలోచన శక్తి ఏ జంతువు కూడా లేదండి. No animal has wisdom, but God's wisdom is in you. దైవిక జ్ఞానం నీలో, నాలో, మనిషిలో ఉంది, ఏ జంతువులో లేదు. The reasoning power is in you. చూడండి, ఆలోచన శక్తి నీకు మాత్రమే ఉంది. Adam was made like a king. ఒక రాజుగా ఏర్పాటు చేశాడు, నిర్మించాడు దేవుడు ఆదాముని. His legs started moving. చూడండి, ఆయన కాళ్ళు కదలడం మొదలు పెట్టాయి, His hands started ఆయన moving. చేతులు కదలడం మొదలు పెట్టినాయి. Every organ, sense organ and inside all started ఈ functioning. పంచేంద్రియాలు గానీ లేకపోతే అంతరంగంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేయడం మొదలు పెట్టాయి. When you think of it, that's why David praised, shouted, "Oh God, wonderfully and fearfully you have created me, so I ఈ thank you." విషయాలన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు దావీదు కనిపించింది, దేవుని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాడు, ప్రభువా నీవు నన్ను కలుగజేసిన విధం నాకు చూడగా నాకు ఆశ్చర్యం, భయం కలుగుతుంది కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు I చెల్లిస్తున్నాను. have written a book, a new creation in Christ. క్రీస్తునందు నూతన సృష్టి అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని In నేను this రాశాను. every organ I studied and I wrote wonderfully amazing creation of అందులో God. ఒక్కొక్క అవయవాన్ని జ్ఞాపకం చేసుకొని అవయవం గురించి అధ్యయనం చేసి దానిలో ఉన్న అద్భుతమైన శక్తిని గురించి నేను రాశాను. మీరు తప్పనిసరిగా చదవాలి. So God created you with a purpose. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను సృష్టించాడు His ప్రియులారా. breath is in your ఆయన lungs. ఊపిరి నీ ఊపిరితిత్తుల్లో ఉంది. In the corona time, God took away some breath. కరోనా టైంలో చాలా మంది ఊపిరి ఆగిపోయింది. లక్షలాది మంది, కోట్లాది మంది, so many died. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చనిపోయారు. But you are breathing, you have to thank God for that. నీవు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే దేవుని స్తుతించాలి ప్రియులారా. So many people are not able to breathe, they are in the ICU. అనేక మంది ఊపిరి సరిగా లేక ఐసీయూలో వాళ్ళు అలాగే ఊపిరి మరి తీసుకుంటున్నారు వేరే మిషన్ల ద్వారా. After 1 week or 10 days, you will get lakhs of bills there. చూడండి, అలాగే ఊపిరి పెట్టిన వారు ఐసీయూలో ఉన్న వాళ్ళు ఒక వారం లేక నెల రోజులు కనుక ఉంటే ఆ ఊపిరి తీసుకుంటున్నందుకు, మిషన్లు ఇస్తున్నందుకు లక్షల రూపాయలు బిల్లు కట్టాలి. Do you thank God for the oxygen He gave? దేవుడు నీకు ఇస్తున్న ఆ యొక్క ఊపిరి ఆక్సిజన్ బట్టి నీవు దేవుని స్తుతిస్తున్నావా? The free డబ్బు లేకుండా oxygen. ఉచితంగా నీకు ఆక్సిజన్ ఇవ్వబడుతుంది So ప్రతిరోజు. what a good God you are, how much you have to praise Him. ఎంత గొప్ప దేవుడు, మంచి దేవుడు ఆయన, నీవు స్తుతించాలండి. In ICU, people have no strength. చూడండి, ఐసీయూలో ఉన్నప్పుడు మనుషులకు బలం ఉండదు. The very strong man, you'll think I am Superman, but he goes there and he'll lie down like helpless. చాలా బలమైన వ్యక్తి, సూపర్ మ్యాన్ లాంటి వాళ్ళు కూడా ఐసీయూలో అడ్మిట్ అయ్యారంటే ఇక వాళ్ళు నిస్సహాయ స్థితిలో పడిపోవాల్సిందే. His face also will change like an angel. ముఖమంతా కూడా ఒక దూతలాగా అయిపోతుంది అనమాట. ICU means I see you, God. ఐసీయూ అంటే ప్రభా నేను ఇప్పుడు నిన్ను చూస్తాను అన్నట్టు అంట. There so many people will confess their sins. అక్కడ ఆకాశం వైపు చూసి పాపాలు ఎక్కువ ఒప్పుకుంటారు. అక్కడ Only in ICU they can see God. ఐసీయూలోనే దేవుని చూస్తారంట కొంతమంది. I say if people die, you should die in ICU only. ప్రజలు చనిపోతే ఐసీయూలోనే చనిపోవాలి. Because you get all the comfort. You are in AC room. ఎందుకంటే ఏసీ రూమ్ లో ఉన్నారు. You tell the nurse, do you want the bed little up? కొంచెం బెడ్ పైకి లేపాలి అని నర్సులకు చెప్తే వాళ్ళు లేపుతారు. They are ready. Do you want it up or down? కిందికి పెట్టాలన్నా పైకి పెట్టాలన్నా అడిగి చెప్పి చేస్తా You ఉంటారు. want a cool drink or you want coconut water? ఏం కావాలి, కూల్ డ్రింక్ కావాలన్నా, కోకోనట్ కావాలన్నా, Everything ready there. అంతా కూడా ఏది అడిగితే ఇస్తారు అక్కడ. So whatever it is, you are breathing, you are alive, you are strong. It is by the grace of నేను God. చెప్పేది ఏంటంటే ప్రియులారా, ఈ రోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు, బలంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు అంటే దేవుని మహాకృప. You can speak, you can smile, you can think. నీవు ఆలోచన చేయొచ్చు, నీవు జ్ఞానం కలిగి ఉన్నావు, నువ్వు మరి ఆలోచన శక్తిని నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు So మాట్లాడగలుగుతున్నావు. when God breathed, his kidney began to function, his liver began to function, blood system, all the arteries, aortas, everything began to function. దేవుని యొక్క ఊపిరి మనిషిలోనికి వెళ్ళినప్పుడు లోపల ఉన్న అవయవాలన్నీ కూడా గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడం, లేక లివర్ పనిచేయడం, ఇంకా ఆ శరీరంలో ఉంటున్న జీర్ణ వ్యవస్థ పనిచేయడం, ఇవన్నీ కూడా పనిచేయడం మొదలుపెట్టాయి. Now listen carefully. ఈ మాటలు జాగ్రత్త వినా. Adam had such a wisdom that he could name all the animals in the world. దేవుడు ఆదాములో ఎంత గొప్ప జ్ఞానం పెట్టాడంటే
మరి భూజంతువులన్నిటి కూడా ఆయన పేర్లు పెట్టగలిగినంత జ్ఞానం ఇచ్చాడు. He put all the animals in front if he can select a life partner. చూడండి, మరి ఆదాము వాటన్నిటిని కూడా చూసినప్పుడు సెలెక్ట్ చేసుకో ఎవరన్నా లైఫ్ పార్ట్నర్ కావాలని అంటుంటే He didn't find anyone. వాటిలో ఎవ్వరు కూడా ఆదాముకు సాటి అయిన సహాయం దొరకలే. That's why God made him sleep and put a so he just sleep and then took the rib and created Eve. అందుకే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి మరి మాంసంతో పూడ్చి ఆయన స్త్రీనిగా నిర్మించాడు. And Eve also the most beautiful stunning lady on earth. చూడండి, భూ ప్రపంచంలో దేవుడు సృష్టించిన మొట్టమొదటి స్త్రీ మరి ఎంత అందంగా అద్భుతంగా సృష్టించాడో. That's why Adam began to sing poetry. ఇక అందుకే అంత అందమైన అమ్మాయి ముందు నిలబడేటప్పటికి పాటలు వచ్చేస్తున్నాయి, కవితలు వచ్చేస్తున్నాయి ఆదాంకి. So God's wisdom is in you. దేవుని యొక్క జ్ఞానం నీలో ఉంది. God's reasoning power is in you. దేవుని యొక్క ఆలోచన శక్తి నీకుంది. God's breath you are breathing. దేవుని యొక్క ఊపిరి నీలో ఉంది. If God, he is a great God. దేవుడు మహా గొప్ప దేవుడై ఉన్నాడు And కదా. he wanted to make a man just like a small God. దేవుడు ఒక చిన్న దేవుడిలాగా మనిషిని సృష్టించాడు అన్నమాట. Amen. Amen. Supposing apple produces apple. చూడండి, Apple tree. ఈ యొక్క సేబ్ పండ్లు యాపిల్ పండ్లు ఉన్నాయే, యాపిల్ పండ్ల చెట్లు యాపిల్నే కాస్తాయి. Mango tree will produce mango, not apple. మామిడి చెట్టు మామిడి పండ్లనే కాస్తుంది కానీ యాపిల్ పండ్లను కాయదు. A cat can produce cat, not any other animal. చూడండి, పిల్లలకే జన్మనిస్తుంది, ఇంకొక వేరే పిల్లను పుట్టియదు. A tiger cannot make an elephant. చూడండి, ఒక పులి ఎలిఫెంట్ కి లేకపోతే ఏనుగుకు జన్మనివ్వదు. So I can go on, but God's child can produce only God. ఈరోజు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు కానీ నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని పిల్లల్ని సృష్టించినప్పుడు మరి ఆ రకంగానే అలాంటి శక్తితో దేవుడు సృష్టించాడు. Amen. God wanted that power same like him. అదే శక్తి, దైవికమైన శక్తి మనలో పెట్టి దేవుడు That's సృష్టించాడు. why he said, I give you authority. You can rule over everything. అందుకే దేవుడు నన్ను సృష్టించిన తర్వాత వీటన్నిటిని నువ్వు లోబరుచుకోమని చెప్పాడు, వీటన్నిటిని నువ్వు ఏలుతావు అని చెప్పాడు. So he's telling Adam, you are the king on the earth, I will be king in heaven. ఆదాముతో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో భూమి మీద నీవు రాజువు, పరలోకంలో నేను రాజును. You rule over the earth, I will rule in heaven. We both will rule the world. చూడండి, నువ్వు భూమి మీద నువ్వు ఏలేవాడుగా ఉంటావు, పరలోకాన్ని ఏలేవానిగా నేనుంటాను. మరి మన ఇద్దరం కలిసి సర్వాన్ని కూడా ఏలేవారుగా ఉంటాం. God wanted that fellowship. దేవుడు అట్టి సహవాసాన్ని కలిగి ఉండడానికి God doesn't ఇష్టపడుతున్నాడు. want to separate from man. దేవుడు మనిషిని వేరుబాటుగా ఉండడం ఆయనకి ఇష్టం That's లేదు. why every day he came in the cool of the day and spoke to Adam and Eve. అందుకే ప్రతిదినం చల్లపూట భూమి మీదకి దిగి వచ్చి ఆదాముతో ఆవుతో మాట్లాడుతూ వచ్చాడు. And when man sinned, he handed over all the authority to Satan. మనిషి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు తన అధికారం అంతా కూడా సాతానికి అప్పగించాడు. God cannot stay in the sinful person. దేవుడు పాపపు వ్యక్తితో కలిసి ఉండేవాడు But కాదు. still God did not leave you. అయితే దేవుడు మనిషిని ఇంకా వదిలిపెట్టలేదు. God came down to save the man. దేవుడు మానవుని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. God came down to create man. సృష్టించడానికి భూమి మీదకి వచ్చిన దేవుడు God came down. He left the throne of heaven and came down to save you. పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన మళ్ళీ మనిషిని రక్షించడానికి తిరిగి వచ్చాడు. One day the saved man will be taken. God will come down to take you to heaven. వినండి, అద్భుతమైన మాట. మరొకసారి దేవాతి దేవుడు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు రక్షించబడిన వ్యక్తిని మళ్ళీ తీసుకొని వెళ్ళడానికి ఆయన మళ్ళీ భూమి మీదకి So వస్తాడు. when Adam lost all the authority, Jesus came as a second Adam to restore that authority and all the kingship. చూడండి, మొదటి మానవుడైన ఆదాము తనకున్న అధికారాన్ని సాతానికి అప్పగించొస్తే రెండవ ఆదామైన క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ అధికారాన్ని మళ్ళీ తిరిగి మరి మన చేతికి ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. John chapter 17:22 says, the glory you have given me, I am giving to them, Lord. యోహాను సువార్త 17:22 గమనించినట్లయితే ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. The authority, the glory, the power, the position, everything Jesus brought and gave it back. పిల్లలు గమనించండి, ఏ అధికారం అయితే మానవుడు కోల్పోయాడో అధికారం, ఆ యొక్క శక్తి, ఆ యొక్క ఆధిపత్యం, ఆ యొక్క ఏలే తత్వం ఇవన్నీ కూడా మళ్ళీ దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా మానవునికి అనుగ్రహించాడు. My message is not over, but the time, so we are going to pray. I will continue నా next time. సందేశం ఇంకా అయిపోలేదు కానీ మరి సమయాన్ని బట్టి మేము ముగిస్తున్నాం కానీ తర్వాత ఎపిసోడ్ లో తప్పనిసరిగా మీరు వినండి, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించండి. Those who understood this, that just raise your hand and thank God for He created you in His image. ఈ అద్భుతమైన మర్మాన్ని గ్రహించిన వారు, ఈ యొక్క ప్రత్యక్షతను గ్రహించిన వారు, దేవుడు తన స్వరూపంలో పోలికలు నిన్ను సృష్టించాడన్న విషయాన్ని మీరు గ్రహించినప్పుడు దేవాతి దేవుని స్తుతించండి. మీరు And be అంతా కూడా thankful to Jesus and say, thank you Jesus, you came down and restored everything and given me back. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, కోల్పోయిన వాటన్నిటిని మళ్ళీ తిరిగి సమకూర్చడానికి అనుగ్రహించడానికి నువ్వు
మళ్ళీ భూమి మీదకి నువ్వు తిరిగి వచ్చినందుకు వందనాలు ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా బలమైన దేవుని సన్నిధి ఉంది. అందరూ ఉన్న స్థలములో మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేయండి. సర్వశక్తి గల దేవుడు తన ఆత్మ చేత ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తున్నాడు. ప్రభా నీ ప్రత్యక్షత ఎంతో గొప్పది ప్రభా. నీవు మానవుని కలగజేసిన, నన్ను కలగజేసిన విధం ఎంతో గొప్పది. ఆశ్చర్యాన్ని, భయాన్ని కలగజేస్తుంది. నీ సన్నిధికి నేను వస్తున్నాను ప్రభా. నన్ను సృష్టించడానికి ప్రభా, నీ పోలికలో నీ రూపంలో సృష్టించడానికి నీవు భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు ప్రభా. మీకు వందనాలు. కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి సమకూర్చడానికి మళ్ళీ నువ్వు మానవునిగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. ఆయన మీకు వందనాలు. మళ్ళీ రక్షించబడిన మళ్ళీ మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి మళ్ళీ నువ్వు రాబోతున్నావు. ఎంత అద్భుతమైన ప్రత్యక్షతని రోజు మాకు బయలుపరిచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కొరకు భయభక్తులుగా మేము జీవించడానికి, నిన్నే రక్షకునిగా ప్రభువుగా కలిగి ఉండడానికి ప్రతి వ్యక్తికి కూడా మీరు ఆ కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. రక్షణ లేని వారు ఇప్పుడే వారి జీవితాలు మీకు సమర్పించుకొందురు గాక ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నా, మీకు మహిమ చెల్లిస్తున్నా. మీ ఘనమైన కార్యములు మా జీవితాల ద్వారా మీరు జరిగించుదురు గాక అని ప్రార్థన చేస్తున్నా. వాక్యం అందించిన మీ దాసురాల్ని మీరు ఇంకను బలపరచండి. మీ మహిమార్థమై లక్షలాది కోట్లాది మంది ప్రజలకు దీవెనకరంగా మీరు నిలబెట్టి వాడుకొందురు గాక అని ప్రార్థన చేస్తూ బలమైన మీ అభిషేకం చేత ప్రతి ఒక్కరిని కూడా తాకుమని ప్రార్థన చేస్తున్నా. వాక్యాన్ని వింటున్న, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఓ రిమా హందో శఖర మహందర బలమైన కార్యాలు ఇప్పుడే జరుగుతున్నాయి. అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాయి. మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రభు తాకుతున్నాడు. అనారోగ్యంగా ఉన్న శరీరాన్ని ప్రభు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. తల నుండి అరికాలు వరకు ఓ దేవుని శక్తి విడుదలవుతుంది ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు కార్యములు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు బలమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం వాక్యాన్ని వింటున్న, వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, వాక్యం అందించిన మీ దాసురాలికి, ప్రభువును ప్రేమించు ప్రతి బిడ్డకు ఇప్పుడెల్లప్పుడు సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. God has spoken to everybody and touched and healed and tell us. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు, ప్రతి ఒక్కరిని దర్శించాడు, స్వస్థపరిచాడు, విడుదల చేశాడు. మీరు మాకు తెలియజేయండి. There is great power in the word. Don't miss this book. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అనే అద్భుతమైన పుస్తకం మీకు అందుబాటులో ఉంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా దీన్ని ఆర్డర్ చేసి తీసుకోనండి. Bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం.
ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1 పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్. దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.